ఆ గ్రామ దేవత అంటే ఆ గ్రామ ప్రజలకు ఎంతో నమ్మకం. సుమారు 200 సంవత్సరాల నుంచి ఆ గ్రామాన్ని ఆ గ్రామ దేవత కాపాడుతూ వస్తున్నారు. ఎర్ర కాలువ ఉగ్ర రూపంలో ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయినప్పటికీ ఆ గ్రామానికి మాత్రం ఏమీ జరగదంటే ఆ గ్రామ దేవత వల్లే అనేది అక్కడి ప్రజల నమ్మకం. ఇంతకీ అది ఏ గ్రామం? ఆ గ్రామం దేవత ఎవరు? ఆ దేవతను గ్రామస్తులు ఏ విధంగా కొలుస్తుంటారు? ఏ ఏ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఆరాధిస్తారు? జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం సుమారు 15,000 మంది జనాభాతో మండలంలోని మేజర్ పంచాయతీగా ఉంది. ఇక్కడ పలు రకాల కులస్తులు, మతస్థులు జీవిస్తున్నారు. అయితే ఈ గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. పిచ్చివారి ఆడబడుచుగా ఉన్న ఈ అమ్మవారు సుమారు 200 సంవత్సరాల నుంచి గ్రామాన్ని కాపాడుతూ వస్తున్నారనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. అమ్మవారికి నిత్యం పూజలను జరుపుతుంటారు. ముఖ్యంగా దసరా, ఉగాదితో పాటు ఆషాఢ మాసంలో కూడా వారి విశిష్టత పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆలయంలో కుంకుమ పూజలు జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు పరిమి రామచంద్ర శర్మ మీడియాతో మాట్లాడుతూ శతమూర్తికి కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి మహిమ వల్లే తమ గ్రామం సుభిక్షంగా ఉందని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా గ్రామస్తులు పత్తి బసవ, సత్యనారాయణ, రమేష్ పాలయ్య మాట్లాడుతూ అమ్మవారి మహిమను తెలుపుతూ పలు నిదర్శనలను వివరించారు. లక్కవరం గ్రామస్తులతో పాటుగా చుట్టుపక్కల ప్రజలు కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటున్నారని, అమ్మదయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా సుభిక్షంగా ఉంటున్నారని అన్నారు. జరగడం వలన గ్రామము, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల యొక్క ప్రజలు కూడా అమ్మవారిని కొంగు బంగారంగా తలిచి ఆ అమ్మవారి యొక్క ఫలితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాగౌరీ స్వరూపిణి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ, అదేవిధంగా విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులు ఇప్పటివరకు పాల్గొన్నవారు, అదేవిధంగా ఇక మీద కూడా అందరూ కూడా పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పాత్రగాగలరు. చుట్టుపక్కల ఎక్కడా కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క పేరుతో ఏ యొక్క అమ్మవారి యొక్క ఆలయం కూడా లేదు. విశేషంగా ఈ లక్ష్మీవరం అనే లక్కవరం గ్రామంలో మన యొక్క గ్రామ దేవతగా మహాలక్ష్మి అమ్మవారు ఉండడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. నా పేరు పరిమి రామచంద్ర శర్మ, లక్కవరం. నా పేరు రమేష్ పాలయ్య. నేను లక్కవరం గ్రామ వాస్తవ్యుడిని. ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ, అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చడయమ్మ, తన్నులో నమ్మినయమ్మ మనమ్ముల నుండనియమ్మ, కృపాబ్ది దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. అందరికీ నమస్కారం. ఈనాడు లక్కవరం గ్రామ దేవత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ సన్నిధిలో ఉన్నాం. ఈ అమ్మవారి యొక్క గొప్పతనం ఇంతింతై ఒడ్డుడింతై అన్నట్టుగా లక్కవరం అంతా కూడా సిరి సంపదలతో తోటోగడానికి ఆ అమ్మవారి యొక్క గొప్పతనం నిర్వచించడం అనిర్వచనీయం, చాలా అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే సుమారుగా ఈ అమ్మవారి యొక్క చరిత్ర 200 సంవత్సరాల పైచిలుకు అని చెప్పి పెద్దల ద్వారా మేము విని ఉన్నాం. ఈనాడు ఈ అమ్మవారు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు, గంగాన అమ్మవారు అని ఇరువురు ఉన్నారు. ఇందులో మహాలక్ష్మి అమ్మవారు విద్యువారి యొక్క ఆడపడుచుగా ఉన్నటువంటి అమ్మవారు. అంటే ఈ అమ్మవారు వారి యొక్క ఆధ్వర్యంలో, అంటే వారి తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఈ అనేక కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించబడుతూ ఇంతింతే ఒడ్డుడింతే తానింతే నభవంతరాలమే అన్నట్టుగా చక్కగా ఆనందంగా కొనసాగుతూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క చరిత్ర ఇది. ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి అమ్మవారు. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. లక్కవరం గ్రామానికి ఎర్రకాలువ ప్రాజెక్టు నిర్మాణం కాకముందు లక్కవరం ఎర్రకాలువ ద్వారా ముంపుకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ సందర్భంలో ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క స్థానాన్ని దాటి ముందుకు వచ్చినటువంటి సందర్భం లేదంటే ఆ అమ్మవారి యొక్క గొప్పతనం మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ అమ్మవారికి చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా చిన్న మున్సిపల్ గారు, అలాగే మిగిలినటువంటి గ్రామ పెద్దలు, ఇతరత్ర అందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటిది ఉగాది నాడు చేసేటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఉత్సవం. అంతేకాకుండా దసరా నవరాత్రుల్లో కూడా చక్కనైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అమ్మవారి యొక్క
చదువులమ్మ తల్లి అయినటువంటి సరస్వతీదేవి యొక్క పూజలు నిర్వర్తించడం కూడా చేస్తూ ఉండి ఎంతో ఘనంగా సుమారుగా 400 మంది పైచిలకు విద్యార్థులతో సరస్వతి పూజలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా ఆషాఢ మాసం సారి గ్రామం అంతా కదిలి వచ్చి అమ్మవారికి సారి ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అమ్మవారికి ఉగాది నాడు చేసేటటువంటి ఉత్సవం ఏదైతే ఉందో అదైతే అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించడంతో పాటుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే ఈ గ్రామంలో ఉండేటువంటి అనేక వృత్తుల వారు అందరూ కూడా వారు ఏ ధనాన్ని ఆశించకుండా స్వయంగా వారంతట వారిగా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించడానికి ఉండేటటువంటి సందర్భం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేనంత గొప్పగా ఆ కార్యక్రమం మేళతాళ ధ్వనులతోటి అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి జరిగేటటువంటి సందర్భం ఉన్నటువంటిది. అటువంటి అమ్మవారి యొక్క గొప్పతనం ఈ గ్రామం ఇంత సుభిక్షంగా ఉండడానికి, సిరి సంపదలతో తొలగడానికి, అనేక మంది వృత్తులు, అనేక వ్యవసాయాధికారులు అన్నీ కూడా సుభిక్షంగా ఉండడానికి అమ్మవారే కారణం. ఈ దేవాలయం యొక్క ఉన్నతికి ఇక్కడ ఉండేటువంటి కమిటీ వారు, మున్సిపల్ గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ కూడా రంగరంగ వైభవంగా ఈ దేవాలయాన్ని చక్కగా నిర్మితం చేస్తూ ఇంకా 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 అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భం ఉంది. నాకు తెలిసి గత 58 సంవత్సరాల నుంచి ఉగాది ఉత్సవాల యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇలాంటి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా అందరూ కూడా చక్కనైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలను సమృద్ధిగా పొంది చక్కనైనటువంటి స్థితిని పొందుతారని, ఆవిడ యొక్క ఆశీస్సులకి, ఆవిడ కరుణా కటాక్షాలకి అందరూ కూడా పాత్రులు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హలో, నా పేరు పత్తి బసవ సత్యనారాయణ అండి. లక్కవరం గ్రామం మాది. ఇక్కడ అమ్మవారి గురించి పూర్వం 200 సంవత్సరాల గురించి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాం మా అందరికీ తెలిసిన విషయం. అంటే ముందు పూర్వం మా తాత ముత్తాతలు పెద్ద కాపులుగా, మున్సిపులుగా, కర్ణాలుగా ఏలుకున్న కాడి నుంచి ఇక్కడ జరిగేదంతా మాకు తెలుసును కాబట్టి మాట్లాడుతున్నాం. ఈ లక్కవరం గ్రామానికి అమ్మవారు చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు గుడి గోపురాలతో తొలతూగుతూ ఉన్న కారణం అంటే ఇక్కడ గ్రామస్తులందరూ ఏకాభవించి మున్సిపల్ గారి ద్వారాగా జరుగుతుండబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎర్రగాలం వచ్చినప్పుడు ముప్పుకి గురయ్యే ఊళ్ళు చాలా కొట్టుకుపోయినాయి. ఇప్పుడు మట్టిగా మాకు అప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి పాదాల కాడికి వచ్చిన రోజు ఎప్పుడు మేము చూడలేదు. మేమందరూ సుమధ్యకంగా ఉన్నాం కాబట్టి అమ్మవారిని కొలుచుకోవడానికి మాకు ఎట్టి విధమైన అభ్యంతరం లేదు. ప్రజలందరూ ఏకగ్రీవంగానే ఉన్నాం. అమ్మవారిని కొలుచుకోవడానికి ముందుకు వచ్చుతున్నారు కాబట్టి మేము ఏకగ్రీవించి